Hello, let's discuss about vaccines and shots today. బేబీ కోసం కాదు బట్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. నాకు ప్రెగ్నెన్సీలో టోటల్ 3 షాట్స్ అడ్మినిస్టర్ చేశారు. ఒక ఫ్లూ వ్యాక్సిన్ అండ్ ఇంకో 2 టీడాప్ షాట్స్. ఫ్లూ వ్యాక్సిన్ ఎన్టీ స్కాన్ టైంలో చేశారు, దాన్ని ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కూడా అంటారు. ఇన్ఫ్లుయెన్జా వైరస్ నుంచి వచ్చే కోల్డ్, కాఫ్, నిమోనియా లాంటి సిచ్యువేషన్స్ నుంచి మదర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నాకు 39th వీక్ వరకు రాలేదు, లాస్ట్ వీక్లో కోల్డ్ వచ్చింది. మన నుంచి యాంటీబాడీస్ అనేవి ప్లెసెంటా త్రూ బేబీకి వెళ్ళి బేబీని కూడా పుట్టాక ఇనీషియల్ ఫ్యూ వీక్స్ అండ్ మంత్స్ ఈ యాంటీబాడీస్ ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ నా సిచ్యువేషన్లో బేబీకి పుట్టిన ఫ్యూ వీక్స్కి ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్ ప్లస్ ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. దీని గురించి నేను వేరే వీడియోలో డిస్కస్ చేస్తాను. ద నెక్స్ట్ వ్యాక్సిన్ ఇస్ టీడాప్ వ్యాక్సిన్. మనం చిన్నప్పటి నుంచి టీటీ ఎప్పుడప్పుడు వేసుకుని ఉంటాం, ఏదన్నా కట్ అయినప్పుడు అప్పుడు. సో ఈ టీడాప్ అంటే టెటనస్, డిప్తీరియా అండ్ పర్టిసిస్. ఈ యాంటీబాడీస్ ఏంటి తొందరగా బాడీలో తగ్గిపోతూ ఉంటాయి. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఏ రిస్క్ తీసుకోకుండా 2 times అడ్మినిస్టర్ చేస్తారు ప్రెగ్నెన్సీలో టీడాప్ వ్యాక్సిన్. ఇన్ కేస్ మీకు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది 3 years లోపల, అలాంటప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఒకటే బూస్టర్ షాట్ ఇస్తారు, 2 ఇవ్వాల్సిన అవసరం లేదు. బేబీకి టీడాప్ వ్యాక్సిన్ అనేది 6 weeks కి కానీ అడ్మినిస్టర్ అవ్వదు. ఆ 6 weeks పీరియడ్ లో మనం పంపించే యాంటీబాడీస్ త్రూనే న్యూ బార్న్ కి ప్రొటెక్షన్ ఉంటుంది. దట్స్ వై నెవర్ మిస్ యువర్ వ్యాక్సిన్స్. చెక్ విత్ యువర్ డాక్టర్ అండ్ గెట్ వ్యాక్సినేటెడ్ ASAP.